కోట్ల ఆస్తులున్న అశ్విని దత్ కూతుర్ని సాధారణ వ్యక్తి అయిన కల్కి డైరెక్టర్ ఎలా పడేశాడు? ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది నిజమా కాదా ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహానటి సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ఇప్పుడు కల్కి చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత థియేటర్లన్నీ కలకలలాడుతున్నాయి. కుటుంబ ప్రేక్షకులు భార్యాబిడ్డలతో తరలి వస్తున్నారు. తొలి 4 రోజుల్లోనే కల్కి ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు వసూలను సాధించింది. సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎక్స్ ద్వారా ప్రకటించింది. ఇలాంటి బ్లాక్ బాస్టర్ అందించిన నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నాగ్ అశ్విన్ ప్రతిభకు ప్రతి ఒక్కరూ హ్యాట్సాప్ చెప్తున్నారు. ముఖ్యంగా అగ్ర నిర్మాత అశ్విని దత్ అయితే అల్లుడి ప్రతిభను చూసి పొంగిపోతున్నాడు. వైజయంతి బ్యానర్లో భారతదేశం గర్వపడే సినిమా తీసినందుకు, అది బ్లాక్ బాస్టర్గా నిలిచినందుకు అశ్విని దత్ సంబరపడుతున్నారు. ధనం పరంగా, రాజకీయ పరంగా బలమైన వ్యక్తి అయిన అశ్విని దత్కి నాగ్ అశ్విన్ ఎలా అల్లుడయ్యాడు? అందరూ చర్చ కొనసాగిస్తున్నారు. నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ సామాజిక వర్గాలు కూడా ఒకటి కాదు. అలా సాదాసీదాగా ఉండే వీరు అశ్విని దత్కి అల్లుడు ఎలా అయ్యాడు అనే ప్రశ్న ఓ సందర్భంలో నాగ్ అశ్విన్కు తలెత్తింది. అల్ట్రా మోడర్న్ సొసైటీలో పుట్టి పెరిగిన ప్రియాంక దత్ మిమ్మల్ని ఎలా ఇష్టపడ్డారు? మీలో ఆమెకు నచ్చిన అంశం ఏమిటి? ప్రియాంక దత్తో మీ ప్రేమ కథ ఎలా మొదలైంది అని అడగడం జరిగింది. మహానటి మూవీ విడుదల తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్ ఈ సందేహాలకు సమాధానం చెప్పాడు. ప్రియాంక దత్తో నా లవ్ స్టోరీ చాలా సింపుల్గా, పెద్ద సినిమాటిక్గా కూడా లేదు. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రానికి ముందు నుంచే మాకు పరిచయం ఉంది. కలిసి కొన్ని యాడ్స్ చేశాము. అలా పరిచయం ఏర్పడి ఎవడే సుబ్రహ్మణ్యం షూటింగ్ సమయంలో పరిచయం మరింత బలపడింది. ఆ క్రమంలో మనమే పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అన్నట్టు మా డిస్కషన్ నడిచింది. ఆ విధంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అని నాగ్ అశ్విన్ అన్నాడు.